సో మొత్తం మీద మంగ్లీకి సంబంధించిన కేసు మీరు లైవ్ అప్డేట్స్ చూస్తున్నారు. ప్రస్తుతం ఒకసారి మనం స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సింపుల్గా అసలు ఏం జరుగుతుంది మంగ్లీ కేసుకు సంబంధించి. సో మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు కూడా మొదటి నుంచి మీరు మంగ్లీ కేసుని చాలా డీప్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మైక్రో ఫైనాన్స్ మీ అందరికీ తెలుసు, ఈ మైక్రో ఫైనాన్స్ అనేది ఎప్పుడు బట్టబయలైంది అనేది. అడ్వకేట్ సుబ్బారావు ఎవరైతున్నారో ఈ సుబ్బారావు దగ్గరికి కొంతమంది బాధితులు వచ్చి, అయ్యా సార్ మేము పలానా మధు అనేటోని పలానా ఇంకొక శివ అనేటోని ఇట్లా కొంతమందిని నమ్మి లక్షల రూపాయలు మా భూములు తాకలు పెట్టి, మా బంగారం తాకట్టు పెట్టి, మా పిల్లల పుస్తకాలు తాకలు పెట్టి మరి అధిక వడ్డీ ఆశ చూపించి మా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పోయిర్రు. ఒక 2-3 నెలలు మంచిగా ఇచ్చిర్రు, కానీ ఆ తర్వాతనే మాకు అసలు విషయం బయటపడ్డది. మేము నమ్మి మోసపోయినాం, మాకు అసలు లేదు మిత్తి లేదు, లక్షల రూపాయలు మా భూములు బంగారం తాకట్టు పెట్టి తెచ్చిస్తే ప్లేట్ ఫిరాయించిర్రు, వీళ్ళంతా కూడా మంగ్లీ పేరు చెప్పిర్రు అని బాధితులు అడ్వకేట్ సుబ్బారావుని కలిస్తే, అడ్వకేట్ సుబ్బారావు పెట్టినటువంటి మొదటి ప్రెస్ మీట్ కావచ్చు, ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలలో మంగ్లీ పాత్ర ఉంది అనేటువంటి అనుమానం ఉంది, కానీ మంగ్లీ ఉంది అని ఎక్కడ కూడా ఆయన చెప్పలే. మంగ్లీ పేరు చెప్తున్నారు, మంగ్లీ పేరు చెప్పే ఈ బాధితులు డబ్బులు వసూలు చేసినని ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు. సో ఎప్పుడైతే అడ్వకేట్ సుబ్బారావు చెప్పిండో అప్పుడు మంగ్లీ స్పందించడము, పంజాగుట్ట పిఎస్కి రావడము, కేసులు పెట్టడము, నా పాత్ర లేనే లేదు, నేను మీ కడుపులో పుట్టిన బిడ్డను, మీడియా సోషల్ మీడియా లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చేదానే కాదు, చాలా బిజీగా ఉన్నా, చాలా ఈవెంట్స్ ఉన్నాయి, దయచేసి నా పేరును తప్పుడుగా ప్రచారం చేయదంటూ మీడియా వాళ్ళకు దండం పెట్టింది. సరే మీడియా కూడా ఏం చేస్తుంది, ఇటు బాధితుల పక్షాన్ని నిలబడుతుంది, అటు మరి మంగ్లీ పక్షాన నిలబడుతుంది. ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలి. ఇందులో తప్పు ఎవరిదనేది తేల్చాల్సింది మీడియా కాదు, తప్పు ఎవరిదని తేల్చాల్సింది న్యాయస్థానాలు. అక్కడ అడ్వకేట్ బాధితుల తరపున తీసుకున్నటువంటి ఆధారాలని కోర్టు ముందు సబ్మిట్ చేస్తారు. ఇక్కడ మంగ్లీ తరపునటువంటి అడ్వకేటు ఎటువంటి ప్రమేయం లేదు, ఇదంతా నా మీద తప్పుడు ప్రచారం అని మంగ్లీకి తరపునటువంటి అడ్వకేటు కోర్టులో ఆయన వాదనలు వినిపిస్తాడు. ఈ 2 వాదనలు విన్న తర్వాత జడ్జిమెంట్ ఇచ్చేది జడ్జి. ఫైనల్గా మరి న్యాయం ఎవరిది అన్యాయం ఎవరిది, మరి మంగ్లీ దోష నిర్దోష అనేది తేల్చాల్సింది న్యాయస్థానాలు. కానీ మీడియా పాత్ర ఏంది, మీడియా పాత్ర ఒక మధ్యవర్తిగా ఉంటుంది. ఇటు ప్రజలకు మరి ఇటు ప్రభుత్వాలకు మధ్య ఒక వారధిలాగా ఉంటుంది. సో ఇప్పుడు ఇదే పని చేసింది మంగ్లీ కేసు విషయంలో కూడా. ఇటు మంగ్లీకి అటు బాధితులకు ఒక వారధిలాగా విలువబడ్డటువంటి మీడియాకు ఇవాళ నోటీసులు ఇచ్చినట్టే. నిజంగా మంగ్లీ ఇన్ని రోజుల పాటు చాలా తెలివిగల అమ్మాయివి, నువ్వు చాలా జెన్యున్గా ఉన్నావు, చాలా మంచిగా ఆలోచిస్తున్నావు, నీకు మీడియా పట్ల ప్రజాస్వామ్యం పట్ల నీకు అపారమైనటువంటి గౌరవం ఉందని అనుకున్నాం. కానీ ఎప్పుడైతే మంగ్లీ మరి మీడియా హౌస్లకు నోటీసులు పంపించి నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు మరి ఈ రకమైనటువంటి వ్యవహార శైలిని బయటపెట్టుకుందో, సో అప్పుడే మంగ్లీ విఫలమైనట్టే, ఫెయిల్ అయినట్టే ఇక. సో ఎందుకంటే మంగ్లీ పేరును ఉచ్చరించిన ప్రతి ఛానల్కు నోటీసులు పంపిస్తున్నట్టు. ఇప్పటికి 40-50 ఛానల్కు నోటీసులు వచ్చినాయి. ఈ సంఖ్య 100, 200, 300 దాకా పెట్టుకునే అవకాశం ఉందంట. ఈ రోజుల్లో మీకు తెలియదు ఏముంటుంది, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నారు, ప్రతి ఒక్కరు వాళ్ళకి సొంత ఇన్స్టాగ్రామ్ లాంటి అకౌంట్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఖాతాల నుంచి బాధితుల పక్షాన ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు నోటీసులు పంపించబోతున్నది. అరే ఏకంగా యూట్యూబ్, ఫేస్బుక్ లాంటి మీటా లాంటి వాటికి కూడా యూట్యూబ్లో నా వీడియోలను డిలీట్ చేయాలి, వీటిని ప్రమోట్ చేయదన్నట్టుగా మరి యూట్యూబ్కే నోటీసులు పంపించింది మంగ్లీ. అరే ఒక్కసారి మీరు ఈ నోటీసులు కనుక చూస్తే నివ్వరపోతారు. అరే ఇదెక్కడి వ్యవహారంలో నాయన, ఇప్పటివరకు మేము ఎప్పుడు చూడలే. సినిమా వాళ్ళు కొన్ని ఛానల్కి ఇచ్చారు, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం మంగ్లీ గిన్ని ఛానళ్ళకు నోటీసులా. ఒకసారి చూడుర్రి, ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, మొదటిది ఇక్కడ నోటీస్ మీకు అనిపిస్తుంది, చంద్రసేన్ లా ఆఫీస్ నుంచి అంటూ మనకు అవంతి నగరు, బషీర్బాగ్, హైదరాబాద్ అంటూ ఇక్కడ నోటీస్ ఎక్కడి నుంచి వచ్చిందో ఇచ్చారు. ఇక్కడ చూడండి, టీవీ9 నెట్వర్క్ నోటీసులు పోయినాయి, టీవీ5 నెట్వర్క్ నోటీసులు పోయినాయి, ఏబిఎన్ ఛానల్కు నోటీసులు పోయినాయి, సాక్షికి పోయినాయి, ఎన్టీవీకి పోయినాయి, హెచ్ఎంటీవీకి పోయింది, ఇక్కడ ఆర్టీవీకి పోయింది, మహాన్యూస్కి పోయింది, 10 టీవీకి పోయింది, V6 కూడా పోయింది కదా. అన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఇవన్నీ. ఇక V6 విషయానికి రావాలనే, V6 విషయానికి వస్తే అసలు V6 ఛానల్ అనేది ఒక ఛానల్ కనుక లేకుంటే ఇలా మంగ్లీ అనే పేరు ఉంటుండేనా? అసలు మంగ్లీ పోయి కర్ణాటకలో, మహారాష్ట్రలో, అమెరికాలో, దుబాయ్లో పాట పాడే వ్యక్తేనా? మంగ్లీ స్వరం బయటకు వచ్చేదనా ఈ V6 లేకపోతే? మంగ్లీ స్వరం బయటకు వచ్చేదనా అసలు ఈ V6 ఛానల్ లేకపోతే? మరి అటువంటి ఛానల్ కూడా నోటీసులు పంపించింది. నీ స్వరాన్ని బయటికి వినిపించిన V6 ఛానల్, నిన్ను బయటి ప్రపంచానికి పరిచయం చేసిన ఛానల్, నీలో ఉన్నటువంటి మరో కోణాన్ని ప్రజలు ఓన్ చేసుకునే విధంగా నీ డ్రెస్సును,
నీ వ్యక్తిత్వాన్ని నీ గొంతును మార్చి ప్రజలకు చూపించినటువంటి V6 ఛానల్ కూడా నువ్వు నోటీసులు ఎట్లా పంపిస్తావు తల్లి? సరే ఇప్పుడు నాది V6 కాదు, నేను V6 వ్యక్తిని కాదు, కానీ ఉంటుంది అంటే మనం వచ్చినటువంటి దారిని మర్చిపోదని, మనం పుట్టిన ఊరిని మర్చిపోదని, మనం ఆపదలో ఉన్నప్పుడు మనకు చేయనిచ్చిన వాళ్ళ పేరును మర్చిపోదని చరిత్రలో కొన్ని పదాలు రాసి పెట్టిరు. పెద్ద మనుషులు చెప్తున్నారు, తల్లి ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు మనకు చేయించినోని మర్చిపోవద్దని, మనల్ని ఆదుకున్నోని మర్చిపోవద్దని, మనల్ని పై తీసుకొచ్చిన వాళ్ళని మర్చిపోదని, మనం వచ్చిన దారిని మర్చిపోవద్దని పెద్దోళ్ళు చెప్తుండ్రు. సో అట్లా మరి మంగ్లీ ఏమైందో తెలియదు, V6 కూడా ఇచ్చింది. అంటే నన్ను అడిగితే కన్నతల్లి కాదు, మరి అంతకంటే ఎక్కువ V6 లైఫ్ ఇచ్చింది. అటువంటి V6 కూడా నోటీసులు ఇచ్చింది. ఇక వాహిని టీవీ అని ఒక యూట్యూబ్ ఛానల్కి నోట్ ఇచ్చింది, వాయిస్ టీవీ అని ఒక యూట్యూబ్ ఛానల్కి నోట్ ఇచ్చింది, యూట్యూబ్, గూగుల్, LLC ఇండియా ఇదేందో లైసెన్స్ ఆఫీసో ఏమన్నట్ట ఈ దానికి కూడా నోటీసులు ఇచ్చింది. మీటా ప్లాట్ఫామ్ దీనికి నోటీసులు ఇచ్చారు. ఇక రమావత్ మధు, మిస్టర్ రమావత్ మధు ఇంకేడున్నారు, ఆయన పోయి జైల్లో ఉన్నారు, ఆయన కూడా నోటీసులు ఇచ్చారు. సో ఫేస్బుక్ మీటా, మిస్టర్ రమావత్. ఇక ఇక్కడ చూడండి, ఇదేందో గుర్గాన్ అంట, గుర్గాన్ అనే దానికి కూడా ఏదో మరి మంగ్లీ వీడియోలు పెట్టినట్టు. ఇక రమావత్ మధు ఇక్కడ రెండు నోటీసులు, ఓకే 16 ఇక్కడ వచ్చిందా. మిస్టర్ సింగాపోగ్ సుబ్బారావు, ఈయన ఇప్పుడు ఈ మంగ్లీ కేసు మైక్రో ఫైనాన్స్లో హీరో. ఈ సినిమా మొత్తానికి హీరో ఎవరంటే ఈ సుబ్బారావు అంటే ఆయన అడ్వకేట్. ఈ హీరోనే బయటికి తీసుకొచ్చిండు. ఇప్పుడు ఆ హీరోనే మరి నోటీసులకు ఇలా ఆయన కూడా రెస్పాండ్ కావాల్సిన అవసరం వచ్చింది. ఇక హేమాకాంత్ రెడ్డి ఆయన అందులో పార్ట్నర్గా బాధితుడిగా ఉన్నాడు. సుమన్ టీవీ, ఈ సుమన్ టీవీ యూట్యూబ్ ఛానల్కి వచ్చింది. ఇదేంది మన తొలి వెలుగు ఛానల్కి వచ్చింది. కాలోగి టీవీ అంట, ఇది కాలోజీ టీవీ అంట. దాసరి శ్రీనివాసు కాలోజీ టీవీ కరెక్టే ఉన్నది. కాలోజీ టీవీకి నోటీసులు వచ్చినాయి. బిగ్ టీవీకి నోటీసులు పోయినాయి. KR టీవీకి పోయినాయి. సోషల్ పోస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పోయినాయి. ఇదేంది ధారావాహి టీవీ అంట, ఇది ధారావాహి టీవీకి పోయినాయి. ఆంధ్రప్రభ పోయింది, సిగ్నేచర్ స్టూడియో పోయింది, CVR పోయింది, NIN మీడియా పోయింది, సేవలాల్ బంజారా భవన్, ఇక సేవలాల్ బిడ్డ సేవలాల్ ఛానల్ కూడా మరి నోటీసులు పంపించింది. ఇక్కడ ఏమన్నదా, ఇక BRK న్యూస్కి పోయింది, CVR న్యూస్కి పోయింది. ఇలా CVR న్యూస్ తెలుగు, CVR న్యూస్ 2 ఛానల్ ఒకటే కానీ పంపించింది. జీ తెలుగు పోయింది, iNews పోయింది, యోయో పోయింది, కన్నడ TV9 పోయింది, TV5 కన్నడ పోయింది, ఈటీవీ పోయింది, 6TV పోయింది. ఇట్లా ఎన్ని కాదని చెప్తాం, ఎన్ని అని చెప్పుకుంటూ పోతావు. బొచ్చడున ఇట్లా 100 ఛానళ్ళకు పంపించేదట, 100 ఛానళ్ళకు పంపించిందట అక్క. ఇప్పుడు కేవలం ఒక 30-40 ఛానల్ చేరుకునేట గిద్ద బెడలు పంపించినట. ఏమున్న దాంట్లో సమాచారం అంటే నా వీడియోలు ఎట్లా పెట్టిరు, ఏం ఆధారాలతో పెట్టిరు, మీరు లీగల్గా మీరు ఏమేమి ఫైట్ చేయాలి, నా వీడియోలు ఉంచాలన్నా తొలగించాలన్నా, ఇట్లా లీగల్ పాయింట్స్ అన్నీ కూడా మరి ఆమె ఒక కాపీ ఒక్కొక్క ఆఫీస్కు పంపించిందట. సో మరి మంగ్లీ గారికి ఇది న్యాయమా అని మేము అడుగుతున్నాం. మంగ్లీ గారు, ఇది మీకు న్యాయమా అని మేము అడుగుతున్నాం. బాధితుల పక్షాన నిలబడేటువంటి మీడియా ఛానళ్ళకి రేపు నాకు తెలిసి పర్సనల్గా జర్నలిస్టులు కూడా పంపిస్తుంది. ఆ వార్త కవర్ చేయడానికి పోయిన జర్నలిస్ట్కి అక్కడటువంటి కెమెరామ్యాన్ కూడా నాకు తెలిసి నోటీసులు పంపిస్తుండొచ్చు. మంగ్లీ ఎట్లా పోతారు మీరు? మీ ఆఫీసులో చెప్పగానే మీరు కెమెరా పట్టుకొని పోతారా? మీరు పోయి నా పేరును మీరు పోయి అక్కడటువంటి లంబాడి తాండాల్లో ఉన్నటువంటి ఆ బిడ్డల దగ్గరికి పోయి ఎట్లా మీరు నా పేరును ఉచ్చరిస్తారు అని ఇట్లా కూడా నోటీసులు పంపిస్తుంది. అరే బంజారా బిడ్డలు వాళ్ళు మాట్లాడుతుంటే కన్నీళ్ళు ఆగుతలేవు. పాపం చాలామంది ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థి నాయకులు, ఆ సుమన్ లాంటి వాళ్ళు, ఆ అమ్మాయి పేరు ఉండే ప్రత్యూష అనుకుంటా, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది, అశోక్ లాంటి వాళ్ళు, ఇట్లా చాలామంది పోయి ఆ బాధితుల ఇళ్ళ దగ్గర పోయి మాట్లాడుతుంటే అసలు కన్నీళ్ళు ఆగుతలేవు. ఆ కేసుకు సంబంధం లేని వాళ్ళు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటారు. అయ్యో బంజారా బిడ్డలు అంటేనే వెనుకబడ్డ బిడ్డలు, వాళ్ళు ఏదో అధిక వడ్డీ అనగానే కొంత 4 రూపాయలు వస్తాయి కదా అని ఆస్తులు కుదబెట్టి బంగారం కుదబెట్టి మరి తెచ్చి వీళ్ళ చేతులు పెడితే వీళ్ళు తీసుకుపోయి మరి గంగలు కలిపినట్టు చేసారు. ₹1 ఇచ్చి పాడదు కాలే. పోనీ ఆ మధుగాని ఇల్లు చూస్తే ఎట్లున్నది, లగ్జరీగా ఉన్నది ఇల్లు, అద్దాల మేడలు ఎక్కున్నది, తాజ్మహల్ను తలపించే లెక్క. వాడు మధుగాని అంటోడు వీళ్ళ పైసలు తీసుకుపోయి కట్టుకున్నాడు. వాడు లగ్జరీ లైఫ్. వాడైనా పబ్ పెడదాం అనుకున్నట, ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ పెడదాం అనుకున్నట, వాడైనా స్కూల్ కట్టిద్దాం అనుకున్నాడట. ఇవన్నీ పుక్కట్ల కాదు, పైసలు మళ్ళీ సంపాదించడానికి. ఇట్లా ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నారట. ఏం ఆల పైసలు కాదు, చెమట తీసి కష్టపడ్డ పైసలు కాదు, మంది దగ్గర వసూలు చేసిన పైసలు, మందిని ముంచి వాళ్ళని బోర్ల కప్పి ఈడు పైకొత్తమని చేసినటువంటి ఆలోచన, డబ్బులు. సో మరి ఈ నోటీసులకు మీడియా హౌస్లు ఎట్లా స్పందిస్తాయో నాకైతే తెలియదు. కానీ బట్ మంగ్లీ మాత్రం మళ్ళీ ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి, ఇది కరెక్టేనా అని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ సోషల్ మీడియా, ఈ మీడియా లేకపోతే మంగ్లీ ఎక్కడ ఉంటుండే, మంగ్లీ గొంతు ఎక్కడ ఉంటుండే, మంగ్లీ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ పాటలు ఎక్కడ ఉంటుండే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇన్ని ఛానళ్ళకు నోటీసులు ఇచ్చినావు కదా తల్లి,
రేపు ఇన్ని ఛానళ్ళు నిన్ను బ్యాన్ చేస్తే నీ పరిస్థితి ఒకసారి ఆలోచించు. నీ పాటను అదే యూట్యూబ్ వాడు ప్రమోట్ చేయకపోతే, నీ పాటను యూట్యూబ్లో యాక్సెప్ట్ చేయకపోతే నీ పరిస్థితి ఏంది తల్లి? ఒకసారి ఆలోచన చేయి. ఇవే మెయిన్ స్ట్రీమ్, ఇవే యూట్యూబ్ ఛానళ్ళు గతంలో నువ్వు పాడిన పాటలు, ఎన్నో పాటల్ని ప్రజల్లోకి తీసుకుపోయినాయి. మరి ఆ ఛానల్ ఇప్పుడు నిన్ను చూపించకపోతే నీ పరిస్థితి ఏంటి తల్లి? 100 ఛానళ్ళకు నోటీసులు పంపించినావు. ఏమంటే లీగల్గా ఫైట్ చేయి, న్యాయపరంగా పో, బాధితుల పక్షాన నిలబడు. ఎందుకంటే బంజారా బిడ్డవు, బంజారాలే అక్కడ అన్యాయానికి గురవుతున్నారు కాబట్టి. అది చేయకుండా ఆఫీసులకు నోటీసులు పంపించి ఇంతమంది మీడియా వాళ్ళ టైం వేస్ట్ చేసి దేనికి అర్థం లేదు. సో చూద్దాం మంగ్లీ మరి ఇన్ని నోటీస్ ఇచ్చింది కాబట్టి ఏం రియాక్ట్ అవుతుంది, మీడియా హౌస్లు కూడా మరి మంగ్లీకి ఏం రిప్లై ఇస్తాయి, లీగల్గా ఎట్లా ముందుకు పోతాయి అనేది.